ఇది భోజనశాల. మనకి ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నది 7 శిరస్సుల నాగేంద్రుడు. ఈ నాగేంద్రునికి ఒక కథ ఉంది. శిల్పులు భోజనానికి ఒకసారి వచ్చినప్పుడు తల్లిగారు చెప్తారు, ఉదయం నుంచి పనిలో పడి వంట చేయడం ఆలస్యమైంది, మీరు బయట ఉండండి, నేను వంట తయారు చేసి మిమ్మల్ని పిలుస్తాను అని చెప్తారు. చెప్పి ఆ ద్వారానికి ఒక బట్టను తెర అడ్డు వేసి వంట చేయడానికి మొదలు పెడతారు. శిల్పులు ఏం చేస్తారు, దూరంగా వెళ్ళి పని చేసుకుంటూ ఉంటే తల్లిగారు వంట చేశారు లేదా మనకు తెలుసదు. ఇక్కడ దగ్గర కూర్చుంటే కాలయాపన చేయకూడదు, కాలాన్ని వృధా చేయకూడదు. అందువల్ల అని చెప్పేసి తల్లిగారు వంట చేసే లోపల ముందరున్న పెద్ద రాతిని ఈ నాగేంద్రుని లాగా చెక్కేశారు. 7 నాగేంద్రుడు, లింగం లేదు, నాగేంద్రుని మాత్రం చెక్కారు. తల్లి వంట చేయడం పూర్తయింది, పిల్లలు ఆకలి కొన్నారే, పిలుస్తామని చెప్పి బయటకు వచ్చి ఆశ్చర్యంగా చూస్తారు. ఇదేంటి ఎప్పుడు చూస్తున్నది పెద్ద రాయి కదా, ఇవాళ ఇంత అందమైన నాగేంద్రుడు అయింది అని చెప్పి తదేక దృష్టితో చూస్తుంది తల్లి. ఆ తల్లి దృష్టికి చీలిపోయింది అనమాట. నరుని కంటికి నల్లరాయన పగులుతుంది అంటారు కదా, ఆ తల్లి దృష్టికి ఈ సైడ్లో చీలిపోయింది. ప్లాస్టింగ్ చేస్తారు, కనిపిస్తుందా? అవునండి. వాళ్ళు చాలా బాధపడి అప్పట్లోనే పెద్దల్ని సంప్రదించి కాశీ నుంచి లింగాన్ని తీసుకుని వచ్చి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ చేశారనమాట. అప్పట్లో ఇంత పెద్ద శివుడికి చిన్న నంది ఉంటే బాగుండదు. మామూలుగా నంది ఎట్లా రావాలి, శివలింగానికి కరెక్ట్గా రావాలి కొమ్ములు. అవును, ఇక్కడ చెక్కడానికి రాయి లేదని చెప్పేసి ఊరి అవతల ఉన్నటువంటి రాతినే పెద్ద నందిలాగా చెక్కారు. ఆ నంది ఇప్పుడు మన ప్రపంచంలోనే పెద్ద నంది. ఫస్ట్ లేపాక్షి, సెకండ్ తమిళనాడు తంజావూరు బృహదీశ్వర ఆలయం, మూడవది మైసూరు మన చాముండి కొండలో ఉందన్నమాట, నాలుగవది బుల్ టెంపుల్ బెంగళూరు. అలాగనమాట. 7 పడగలు అప్పట్లో వేసినటువంటి కృష్ణ పాదాలు. ఆ పడగల కింద చూడండి కనిపిస్తుంది మనకు పెయింట్ వేశారు చూడండి. అప్పట్లో ఆ పెయింట్ కూడా ఇప్పటికే పోలేదు, కనిపిస్తుందా? కృష్ణ పాదాలు. ఇది శివరాత్రిలో విశేషంగా స్వామికి అభిషేకం ఉంటుంది. ఇక్కడ ఉంటాయి, ఇక్కడ